అబ్బా చాలా బోర్ కొడుతుంది. ఏంటి వాళ్ళ ఫ్రెండ్ ఇంకా రాలేదు? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హలో, అక్కడెక్కడో కాదు, ఇక్కడ చూడు. ఇది నేను ఫ్రెండ్స్ ఎలా అయ్యాము? నువ్వే ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. ఏదో ఒక రోజు నేను నీ అంత అవుతానులే, కానీ నువ్వు నా అంత మాత్రం అవ్వలేవు. సరే సర్లే. ఇవాళ బాగా బోర్ కొట్టేస్తుంది. ఎంటర్టైన్మెంట్ లేదా? అవును బాను, బాగా బోర్ కొట్టేస్తుంది. వాళ్ళ ఊర్లో ఎవరు లేరేంటి? లేరు అనుకుంటా మరి ఎవరు. అక్క అక్క అక్క, ఏంటి బాను? అది చూడు. సరే పద, అక్కడ కూర్చుందాం. ఇటే వస్తుంది ఎలాగో. ఇవాళ మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎవరంట ఈ అమ్మాయి కొత్తగా కనిపిస్తుంది? ఇదిగో పాప, ఇలా రా. ఎవరు పాప నువ్వు? మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాం. ఓ, కొత్తగా వచ్చావా? ఏమైంది? ఎందుకు నన్ను అలా చూస్తున్నారు? ఇక్కడ మేము ఏం చెప్తే అదే చేయాలి. ఎందుకు? ఎందుకంటే ఇది మా ఊరు కాబట్టి. ఎందుకు? హలో పాప, ఇట్రా. ఏంటి ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు? ఇలా కాదక్క, ఇంకా మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిందే. ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏముంది? ఇందులోనా? ఇందులో బుక్స్ ఇంకా స్నాక్స్ ఉన్నాయి. అయితే బుక్స్ ఉంచుకొని స్నాక్స్ నాకు ఇచ్చే. ఈ నాయి నేనెందుకు నీకు ఇస్తాను? ఇప్పుడు కానీ నువ్వు మాకు ఇవ్వలేదనుకో, నిన్ను ఇక్కడ నుంచి మేము వెళ్ళనీయం. దా అక్క, కూర్చో. ఇదిగో అక్క, నువ్వు కూడా ఒకటి తీసుకో. బాగున్నాయా? బాను, ఈ అమ్మాయి చాలా ఇన్నోసెంట్ అనుకుంటా. ఏం గొడవ చేయకుండా ఏడుస్తుందేంటి? అవునక్క, మరి ఇంత అమాయకంగా ఉంటే ఎలా బ్రతుకుతుందో ఏంటో. ఏం చేద్దామంటావు మరి? మన బ్యాచ్ లో కలిపేసుకుందామా? సరే పద, తనకు కూడా స్నాక్స్ ఇద్దాం. ఏదో తేడాగా ఉందేంటి? ఇదిగో తీసుకో. ఇదిగో అక్క, నువ్వు కూడా తీసుకో. తిను. అవును, ఇంతకీ ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు? హైదరాబాద్ నుంచి వచ్చా. మరి ఇంత అమాయకంగా ఉండకూడదు. ఇక్కడ నుంచి మాతో తిరుగుతావు కదా, మేము నేర్పిస్తాం. ఓకేనా? దా ఆడుకుందాం. ఇంకేంటి మరి సంగతులు? అంత మామూలే అక్క. బతికిపోయారు. ఏంటి మమ్మీ? మీరు బాగా అల్లరి చేస్తున్నారంటే చూడడానికి వచ్చాను. మీ అల్లరి బాగా ఎక్కువైంది. మన అల్లరి ఎప్పుడు ఎదుటి వారిని బాధ పెట్టేలా ఉండకూడదు బాను. సరే, ఇంటికి త్వరగా వచ్చేసేయండి. సరే సరేలే, మేము వచ్చేస్తాం. నువ్వు వెళ్ళు. ఫ్లాష్ బ్యాక్. తీసుకో అక్క. ఏమైందక్క? బాను, గోడ పక్కన ఆంటీ ఉన్నారు. ఇప్పుడు మన ట్రీట్మెంట్ మార్చాలి. నన్ను ఫాలో అయిపో. బాను, ఈ అమ్మాయి చాలా ఇన్నోసెంట్ అనుకుంటా. ఏం గొడవ చేయకుండా ఏడుస్తుందేంటి? అవునక్క, మరి ఇంత అమాయకంగా ఉంటే ఎలా బ్రతుకుతుందో ఏంటో. ఏం చేద్దామంటావు మరి? మన బ్యాచ్ లో కలిపేసుకుందామా? సరే పద, తనకు కూడా స్నాక్స్ ఇద్దాం. ఏమైంది ఇప్పుడు? ఇవన్నీ నీకు ఇప్పుడు అర్థం కావలే. మెల్లమెల్లగా అన్ని అర్థమవుతాయి.